హాయ్ అండి, నమస్తే. మరి బాబు గారి క్యాబినెట్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి బాబు గారి క్యాబినెట్లోకి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్లందరికీ కూడా అవకాశం దక్కుతుందని భావించారు. కానీ ఎవరైతే కొత్త వారు ఉన్నారో ఆ కొత్త వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఎవరైతే 40 నుంచి 50 సంవత్సరాలు కలిగినటువంటి వయసు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తూ మరి క్యాబినెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో బాబు గారు మరి ఏ అయితే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక వర్గం, అలాగే ఆ సామాజిక వర్గాల వారికి ఎవరికి కూడా, ఏ సామాజిక వర్గానికి కూడా ఎవరికి నొప్పి కలిగించకుండా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ ఆ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారి కూర్పు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ నుంచి కూడా బాబు గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక వర్గం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరు ఏ శాఖకి సూటబుల్ అవుతారు, మరి ఎవరు చెప్పిన మాట వింటారు, ఎవరైతే మనకి కరెక్ట్ అనేటువంటి ఆలోచన చేసి ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఎవరు దేనికి సెట్ అవుతారు అనేటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మరి బాబు గారు వారికి శాఖలు కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నారా లోకేష్ గారికి యువ రక్తాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో సీనియర్స్కి మొండి చేయి చూపిస్తూ మరి వాళ్ళు కాదు, కొత్త తరం, కొత్త జనరేషన్ రావాలి, వాళ్ళు ఈ 5 ఏళ్లలో కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అనుభవాన్ని నేర్పించాలి, లోకేష్ గారి వెంట నడిపించాలనేటువంటి ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు మరి కొత్త వారికి క్యాబినెట్ లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఉంటూ మరి క్యాబినెట్ లో స్థానం దక్కించుకోనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూద్దాం. మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే ధూళిపాల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, అలాగే రఘురామకృష్ణరాజు, అమర్నాథ్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మరి వీళ్ళంతా కూడా మంత్రి పదవులు ఆశించి భంగపడినటువంటి వాళ్ళుగా మోస్ట్ సీనియర్ నేతలుగా మనం చెప్పుకోవచ్చు. సో మోస్ట్ సీనియర్స్ కదా, మరి వీళ్ళకి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదు అని ఆలోచించినట్లయితే ఒకసారి చూద్దాం. మరి బుచ్చయ్య చౌదరి గారి విషయానికి వస్తే బుచ్చయ్య చౌదరి 2014లోనే మంత్రి పదవి ఆశించారు. అయినప్పటికీ కూడా 2014లో సీట్ అనేది ఇవ్వలేదు. సో ఎందుకయ్యా మరి 2014లో ఇవ్వలేదు, మరి ఇప్పుడు కూడా 2024 ఇప్పుడు కూడా సీట్ వస్తుందని చెప్పేసి ఆశించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా సీటు కేటాయించలేదు. సో ఎందుకయ్యా అంటే మరి బుచ్చయ్య చౌదరి మరి చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ అంతర్గత వ్యవహారాలు కానీ, అలాగే బుచ్చయ్య చౌదరి గారికి ఆయనకి వయసు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే కొంచెం ఆవేశపరుడు అనేటువంటి విషయం కానీ, కోపంగా ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరిని లెక్క చేయడు అనేటువంటి విషయాలు కానీ, సో ఏదైనా సరే బుచ్చయ్య చౌదరి గారు చంద్రబాబు మాట కానీ లోకేష్ మాట కానీ వినరు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మరి బుచ్చయ్య చౌదరి గారికి సీటు కేటాయించలేదు అనేటువంటి వార్తలు మనకి బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ముఖ్యంగా చూసినట్లయితే కమ్యూనిటీ, ఎందుకంటే ఆయా పరిధిలో మరి ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వలన మరి ఎవరికి సీట్ ఇవ్వాలనేటువంటి విషయంలో మరి ఒక నిర్ణయానికి రాలేక మరి ఆయా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరికి కూడా సీటు ఇవ్వకుండా ఆపేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కమ్యూనిటీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే కమ్యూనిటీని బేస్ చేసుకొని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఒకరికి అదే కమ్యూనిటీలో ఒకరికి ప్రాధాన్యం ఇచ్చి మరొకరికి ఇవ్వలేదు అనేటువంటి ఆ మాట అనేది రాకుండా ఉండడానికి దాంట్లో భాగంగానే మరి సీటు కేటాయించలేదు అనేటువంటి విషయం కూడా మనకి అర్థమవుతుంది. సో ఇక మరొక వ్యక్తి ధూళిపాల నరేంద్ర, ఈయన 2014లోనే మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే ఈయన 2015లో మరి మంత్రివర్గ కూర్పు ప్రక్షాళన జరిగేటప్పుడు కూడా సీటు ఆశించారు. అప్పుడైనా వస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ సమయంలో కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ నేపథ్యంలోనే మరి కొంతమంది ధూళిపాల నరేంద్రకి సీటు ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన విషయం ఏంటంటే కమ్యూనిటీ ప్రాబ్లం రావడం వల్ల, అంటే ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి, మరి సీనియర్స్ కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇవ్వకూడదు అనేటువంటి విషయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో
మరి చంద్రబాబు నాయుడు గారు మరి వారికి సీట్ ఇవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అలాగే మరి ఇటు ఎర్రబతినేని శ్రీనివాసరావు కానీ మరి జీవి ఆంజనేయులు వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కానీ వీళ్ళంతా కూడా మరి అదే కోవకు చెందిన వారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవ్వడం వలన ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మరి చింతమనేని ప్రభాకర్ ఈయన కూడా 2017లో మంత్రివర్గ కూర్పు జరిగినప్పుడు కూడా ప్రక్షాళన జరిగినప్పుడు కూడా ఈయన కూడా సీటు ఆశించారు. సో సీటు ఆశించారు, అయినప్పటికీ కూడా సీట్ ఇవ్వలేదు. ఆ సమయంలో బయటకు వచ్చేసి సీట్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేశారు. అయినప్పటికీ తర్వాత మరలా టీడీపీలోకి వెళ్ళడం, మరలా టీడీపీ నుంచి ఇప్పుడు పోటీ చేయడం, గెలుపొందడం జరిగింది. సో ఇప్పుడు కూడా సీటు వస్తుందని చెప్పేసి ఆశించాడు. కానీ ఆయన మీద ఉన్నటువంటి మచ్చ కానీ మరి ఆయనకున్నటువంటి ఆయన యొక్క వ్యవహార శైలి నచ్చకపోవడం కానీ మరి ఆయన యొక్క వ్యక్తిగత కారణాలు ఇవన్నీ కలగలిపి మరి ఆయనకి కూడా చంద్రబాబు నాయుడు గారి సీట్ అనేది ఇవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అమర్నాథ్ రెడ్డి ఈయన కూడా మరి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కొన్ని గ్రూపులుగా టీడీపీలోని కొన్ని గ్రూపులుగా ఏర్పడడం జరిగింది. అందువల్ల మరి ఇటు అమర్నాథ్ రెడ్డి గారికి కానీ అటు కిషోర్ రెడ్డికి కానీ సీట్ అనేది ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనా సరే చంద్రబాబు గారితో ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటే కొంత నేర్చుకున్నట్టుంటుంది. మరి వాళ్ళందరినీ ట్రైనప్ చేసేసి రేపు పొద్దున ఎవరైతే మరి నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగించనున్నటువంటి నేపథ్యంలో మరి నారా లోకేష్కి సపోర్టెడ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మరి సీనియర్స్ అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకే కాదు మరి కొత్త న్యూ జనరేషన్ అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వారు ఎవరైతే గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాధాన్యం ఇస్తూ 40 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తూ మరి క్యాబినెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు.